మీరు మేషరాశిలో జన్మించారా? వచ్చే నెల 4 నెల 15వ తారీఖున సూర్యుడు మేషరాశిలోకి వస్తున్నాడండి. మేషరాశి వారి పంట పండబోతుంది. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ ప్రాంగణంలో ఉండి నేను మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. మీకు మంచి జరగబోతుంది మేషరాశి వారికి. ఇది ప్రతి సంవత్సరం ఒక్కసారి కనువిందు చేయబోతుంది. మేషరాశి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరుతాయి. ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నా కూడా మీరు అభివృద్ధిలోకి వస్తారు. నా మాట నమ్మండి. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను. ఆ స్వామివారి సన్నిధానంలో ఉండి చెప్తున్నాను. మంచి జరుగుతుంది మీకు తప్పకుండా. ఆర్థికంగా నిలదొక్కుంటారండి. ఫైనాన్షియల్గా మాత్రం మీ రుణ బాధలు అన్నీ పోతాయి. మీకు రావాల్సిన అమౌంట్లు కూడా మీకు వస్తాయి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వారందరికీ మీరు సమాధానం చెప్తారండి మేషరాశి వారు ముఖ్యంగా. ఎందుకంటే ఒక సూర్యుడు శుక్రుడితో కలిసి మేషరాశిలోకి వచ్చాడంటే మీకేదో ఒక మంచి జరుగుతుందన్నమాటే. రాసి పెట్టుకోండి. అంటే మీరు ఏదన్నా ఆకస్మికంగా ధనం సంపాదించడం కానీ, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టి దానిలో కోటీశ్వరులు కావడం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నతంగా ఎదగడం కానివ్వండి, మీరు ఏదైనా వ్యాపారం పెడితే ఆ వ్యాపారంలో లాభాలు ఎక్కువగా రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మంచి జరగబోతుందండి. కాబట్టి మేషరాశిలో మీరు జన్మించినటువంటి వారు మీ పేరును 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి మీరు నన్ను డైరెక్ట్గా కానీ లేదంటే ఫోన్ లైన్లో కానీ మీరు సంప్రదించాలనుకుంటే మీరు మన ఆఫీస్ నెంబర్లకి కాల్ చేసి డైరెక్ట్గా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ అనేది 2 నెలల తర్వాత ఉంది కదా అనే ఆలోచనలో పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా మీరు నన్ను డైరెక్ట్ కలవాలంటే హైదరాబాద్ మహానగరంలో ఉంటాను, లేదంటే ఫోన్ లైన్లో మీరు అందుబాటులో నేను వస్తానండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.